హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెయ్యి కాచుకునే విధానం, మనం వెన్న తీసుకునే విధానం చూపించాను ఫ్రెండ్స్. పాలు మీగడ ఫ్రెండ్స్, ఇదంతా మీగడతో వెన్న తీసాను ఫ్రెండ్స్. 15 రోజులు పాలు తోడేసుకొని మంచిగా కొంచెం కొంచెం మిక్సీ వేసి పట్టుకోవాలి. పెరిగైనాక మంచిగా తోడుకున్నాక పట్టుకోవాలి. అలా పట్టిన దానిలో మీగడ వెళ్తుంది, వెన్న వెళ్తుంది ఫ్రెండ్స్. వెన్న 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత వెళ్ళిందో. ఇది ఇప్పుడు వేడి చేసుకోవాలి, కాగబెట్టుకోవాలి. పూస పూస లాంటి వెన్న, వెన్న కాదు నెయ్యి. ఇది వెన్న, దీన్ని కాగబెడితేనే నెయ్యి అవుతుంది. మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడియోలో, వెన్న ఎంత మంచిగా ఉంటుందో. నాకు చాలా ఇష్టం. కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మంట తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. నెయ్యి పూస పూస లాంటి నెయ్యి మంచిగా కాగుతుంది ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయితే కాగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయింది. నేను ఎప్పుడైనా ఇలా చేసుకుంటాను. ఇంట్లోనే చేసే నెయ్యి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బయట ఏది కలుతూ ఏది అర్థం కాదు సార్ మనకి. ఇంట్లో అయితే మనం ఇది తయారు చేసుకోవచ్చు. మొన్న కాచుకున్న నెయ్యి చూడండి ఫ్రెండ్స్. రోజు వాడతా రోటీలోకి, చపాతీలోకి, దోశకి. మా పిల్లలు అన్నంలో, వేడి అన్నంలో కూడా వేసుకొని తింటారు. మా చిన్నోనికి చాలా ఇష్టం. పూస పూస నెయ్యి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఎలా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్. సగం కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే మాడిపోతుంది. తక్కువ మంట పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని కాబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యిని కొంచెం పక్కకు జరిగినా మాడిపోతుంది ఫ్రెండ్స్. మాడు వాసన ఉంటే బాగుండదు. నెయ్యి దగ్గరుండి కాచుకోవాలి. నెయ్యి పొంగు ఇప్పటిదాకా పైకి ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కిందికి అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాగినట్టు. కొద్దిసేపు అయితే మొత్తం కాగుతుంది. మా నాన్నమ్మ వెన్న మంచిగా కాసేది ఫ్రెండ్స్. వెన్న మంచిగా తీసేది, నెయ్యి కూడా బాగా కాసేది. అప్పుడు కట్టెలు కదా ఫ్రెండ్స్, సల్లకావతో, పెద్ద సల్లకావతో చేసేది మా నాన్నమ్మ. మా నాన్నమ్మతో నేను కొట్లాడి తినేది. చెప్పడంలో ఏమన్నా తప్పులుంటే మన్నించండి ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా స్కిప్ చేయకుండా. ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న ఛానల్ వాళ్ళని ఆదరించండి ఫ్రెండ్స్ తప్పకుండా. వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. వెన్న ఎక్కువ ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది, టైం టేకింగ్. తక్కువ ఉంటే 5 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆగుతుందో. అయిపోయింది ఆల్మోస్ట్. 1 నిమిషం అయితే అయిపోతుంది. మొత్తం చల్లగా అయినాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. దగ్గరికి అయితే పూస పూసలాగా అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి కాసే విధానం నెయ్యి కాగిపోయింది ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఉడగొట్టుకోవాలి. డబ్బాలకు పోసుకోవాలి ఫ్రెండ్స్. స్టోర్ చేసుకోవాలి. నెయ్యి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. మంచిగా కాచుకుంటే ఏం కాదు. ఫస్ట్ కాగబెట్టుకున్నప్పుడు ఎట్లా వచ్చేది ఫ్రెండ్స్ నూరుగా, ఆ నూరుగాకి ఈ నూరుగాకి తేడా చూడండి. ఇలా వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి. నూరుగా ఇట్లా వస్తే కాగిపోయింది అన్నట్టు, నెయ్యి కాగిపోయింది అన్నట్టు ఫ్రెండ్స్. బంద్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇలా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తుంది ఈ గసి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వేసుకోవద్దు, ఎండాకాలం కదా ఫ్రెండ్స్. మజ్జిగ జావలకు మంచిగా పనికొస్తుంది. జొన్న జావ, రాగి జావలకు ఉప్పు కలుపుకొని తాగొచ్చు. చల్లగా దగ్గరికి అయినాక పూస పూసగా అవుతుంది. చల్లారినాక ఇప్పుడు ఇలాగే ఉండే తర్వాత అవుతుంది ఫ్రెండ్స్ దగ్గరికి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గసి, ఇది కూడా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సీ యూ, మళ్ళీ వీడియోలో కలుద్దాం.